దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. చూడండి పిల్లరా, ఈ ప్రాంతానికి ఎప్పుడు సంవత్సరం కిందటే రావాల్సింది, కానీ కొన్ని సందర్భాల వలన ఈ ప్రాంతానికి రాలేదు. దేవునికి చిత్తం ఫస్ట్ నేను పరిచయలో ఈ ప్రాంతంలో దేవునికి చిత్తం ఉన్నాయి, ఈ ప్రాంతానికి రావాలి. సంవత్సరం కిందటనే దేవుడు మాట్లాడాడు, ఈ గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించేయమని సంవత్సరం కిందటనే దేవుడు మాట్లాడాడు. కానీ ఏదైనా సమయాన కానీ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోకి మమ్మల్ని నడిపించినందుకు ఆయనకి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. చూడండి పిల్లరా, ఈ దినములో చాలా మంది ప్రేమ అన్నది చల్లారిపోతుంది. చూడండి పిల్లరా, ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ప్రభు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు దేవుడు చెప్పబడిన మాట అదంటే, ముందు ఆయనను ఘనపరుచుకోవడం, ముందు ఆయనను మహిమపరుచుకోవడం. గతి ఊర్లో నడుచుకున్న సందర్భంలో కానీ నాకు ఈ మాట చెప్పబడలే, దేవునికి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు కలుగునుగా. కానీ దేవుడు ఇది నువ్వు ఈ మాట పలకగానే నువ్వు మొదలు పెట్టమన్నాడు. ఎందుకంటే ఆయన మాట వింటే మన జీవితాలు సక్రంగా నడుచుకోబడతాయి. ఆయన మాట ఉంటే, ఆయన నడుచుకుంటే మన బ్రతుకులు బాగా నడుచబడతాయి. చూడండి పిల్లరా, నేనేదో మాకు ఏ సంఘము లేదు, ఏది కూడా లేదు, ఏ మందిరాలు కూడా లేవు. పడిపోయిన జీవితాల నుంచి, పడిపోయిన బలిపీఠాల నుంచి, తన భక్తి జీవితాల నుంచి పడిపోయిన వాళ్ళు తిరిగి కట్టుకోవడమే దేవుని యొక్క చిత్తం. అందుకే పలేక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. చూడండి పిల్లరా, అనేక మంది విశ్వాసులే, దేవుని నమ్ముకున్న బిడ్డలే, దేవుని నమ్ముకున్న అనుసరించుకున్న బిడ్డలే ఏదొక విషయంలో ఏదొక విధంగా ఏమవుతున్నారమ్మా, పడిపోతూ ఉన్నారు. చిన్న సమస్యలకు పడిపోతున్నారు. లోకంలో దేవుని విడిచిపెట్టి, దేవుని అనుసారంగా విడిచిపెట్టి లోకంలో నడుచుకోకుండా లోకంలో పడిపోతున్నారు. అందుకే చాలా మంది జీవితంలో తన ప్రేమ అనేది చల్లారిపోయింది అంటున్నారు. ఏమైందమ్మా? దేవుని యొక్క ప్రేమ చల్లారిపోయింది. దేవుని యొక్క ప్రేమ చల్లారినప్పుడు కుటుంబంలో శాంతి ఉంటుందా? నెమ్మది ఉంటుందమ్మా? ఏమి కూడా ఉండదు. దేవుని యందు నమ్ముకున్న భయభక్తులు కలిగినప్పుడు శాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, అన్ని కలుగుతాయి. ఎప్పుడైతే దేవుని కోల్పోయి నడుచుకోబడతామో లోకంలో మనిషి జీవితంలో శాంతి ఉండదు. ఎందుకంటే మనిషి జీవితంలో చీకటి ఏమవుతుంది? మనిషి జీవితంలో చీకటి, ఆ యొక్క చీకటి వస్తుంది, హృదయంలోకి చీకటి వస్తుంది. ఆ చీకటిలో మనిషి జీవితంలో ఇప్పుడు మనం పొలంకారం నడుచుకుంటూ పోతే చీకట్లు ఎలాగుంటుందమ్మా? ఎలాగుంటుంది చీకట్లు నడుచుకుంటూ పోతే? ఏ పాములు ఉంటాయో, ఏ తేలు ఉంటాయో, ఏ గుంత ఉంటుందో తెలియదు. చీకట్లో ఆ విధంగా మనకు కనబడే జీవితాలకు నడుచుకోబడుతూ ఉంటాం. అంటే పాప జీవితంలో నడుచుకోబడుతుంటాం. అంటే మీరు అనుకోవచ్చు నేను పాపం చేయలేదు కదా అనుకోవచ్చు మీరు. కానీ ఆజ్ఞ అతిక్రమమే ఏమంటున్నాడమ్మా? పాపం అంటున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని యొక్క ఆజ్ఞని కైగొనాల. ఎలాగ కైగొంటున్నాం? దేవుని ప్రేమ ఎలాగ రుచి చూస్తున్నాం? దేవుని అనుసారంగా ఎలాగ నడుచుకోబడుతూ ఉన్నాం? చూడండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో ఏమైనా మాట్లాడుతున్నాడంటే, శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన కృపతో మిమ్మల్ని ఆశీర్వించబడుతున్నానని ఎవరంటున్నారు? దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో చూడండి పిల్లరా, చదువుదాం, మనం లేఖనానుసారం పోదాం. ఇర్మీయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మీయా 31:3. చాలా కాలము క్రిందట
యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక హల్లెలూయా. చూడండి పిల్లరా, ఇక్కడ మాట సెలవిస్తున్న మాట ఏదంటే శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ఏం చేస్తున్నాడంట దేవుడు? ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి? మనిషి జీవితంలో శాశ్వతమైన ప్రేమ ఎంతకాలం అయిక ఉంటుంది? దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను నేను ఏం చేస్తున్నానంటే శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ఏం చేస్తున్నానంట? ప్రేమిస్తూ ఉన్నాడంట. అంత ఇంత కాదు, శాశ్వత లేని ప్రేమ అంటే కొరత లేని ప్రేమ. ఇదిగో వాని జీవితంలో ఇది కొరత ఉంది, ఈ జీవితంలో కొరత ఉంది, ఇదిగో వానికి ఈ అలవాటు ఉంది, ఈ జీవితం ఈ అలవాటు ఉంది అంటారు లేదా? అలాంటిది కాదు నా యేసు ప్రేమ. శాశ్వతమైన ప్రేమ అంటే ఏదంటే కొరత లేని ప్రేమతో ఆయన గుండెల నిండగా ప్రేమ కలిగించుకున్నాడు. ఆయన గుండెల నిండా ప్రేమతో పంచబడుతున్నాడు ఈ లోకాన్ని. చూడండి పిల్లలు, అందుకే అంటున్నాడు ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను మిమ్మల్ని ఏం చేస్తున్నా అంటున్నాడు? ప్రేమిస్తున్నాడు అంట. హల్లెలూయా. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక మనం ఏం చేస్తున్నామా? బ్రతకగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, పని చేసుకోగలుగుతున్నాం, కుటుంబాలు బాగా కలుగుతున్నాం, మనకు ఆరోగ్యం ఆయుస్సు ఉందంటే కేవలం ఆయన కృపనే, ఆయన ప్రేమనే. అంతేకాని ఏదో నువ్వు తింటున్న అన్నం వలన కాదు, కానీ నువ్వు పెట్టే డబ్బు వలన కాదు, కానీ ఏది కూడా నీకు శాశ్వతమైన ప్రేమ ఇయ్యదు. ఏదంటే ఆయన ప్రేమ నీ ఎడల చూపెడుతున్నాడు కనుక, ఆ ప్రేమ మీ ఎదుడ చూపెడుతున్నాడు కనుక అది శాశ్వతమైన ప్రేమ, ఏ కొరత లేని ప్రేమ. అందుకే అంటున్నాడు ఈ రాత్రి కాల సమయంలో శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి రా, ఆయన కొరత లేని ప్రేమ. నీ జీవితంలో నువ్వు బాధపడుతుంటే ఆయన చూసినవే దేవుడు కాదు. నువ్వు కష్టపడుతుంటే, కష్టాల్లో నువ్వు బాధపడుతుంటే, వేదన కలుగుతుంటే చూసినవే దేవుడు కాదు. ఇదిగో నీ భర్త తాగుతుంటే నా భర్తను ఎందుకు మార్చలే, నా భర్తను కొడుతూ ఉన్నాడు, తిడుతూ ఉన్నాడు అని చూసినవే దేవుడు కాదు. ఏం చూపెట్టవాడమ్మా? శాశ్వతమైన ప్రేమను చూపించి నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు కనుక మీరు ఆరోగ్యంతో ఆయుస్సుతో కలిగి ఉన్నారు. చూడండి కదా ఈ రాత్రి కాల సమయంలో అందుకే అంటున్నాడు ఆయన శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. చూడండి రా, ఆయన మనల కోసం ఎంతగానంటే ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టేంత రీతిగా ఏం చేశాడమ్మా? ప్రేమించాడు. తన ప్రాణం అంతా పెట్టేంత రీతిగా ప్రేమించాడు. తన ప్రాణాన్ని ఎవరైనా పెట్టగలుగుతారమ్మా ఈ లోకంలో? మీ భర్త నీ కోసం ప్రాణం పెట్టగలుగుతాడా? మీ అన్నని నీ కోసం ప్రాణం పెట్టగలుగుతాడా? మీ యొక్క అన్నదమ్ములని ఎవరైనా మీకోసం ప్రాణం పెట్టగలుగుతారా? ఏది కూడా ప్రాణం పెట్టగలరు. కనీసము సహాయం చేయరని కూడా ఆనంత దూరంగా వెళ్ళిపోతారు. చూడండి రా, కానీ దేవుడు శాశ్వతమైన ప్రేమను ప్రేమించదు కాకుండా తాను ఎంతగానో ప్రేమించిన తన బిడ్డల కోసం తన ప్రాణమును ఏం చేశాడమ్మా? పెట్టాడు. చూడండి పిల్లరా, అది ఎక్కడంటే చూడండి పిల్లరా, చదువుతాం. ఫిలిప్పుకు రాసిన పత్రిక, తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. చూసు, ఫిలిప్పుకు రాసిన పత్రిక 2, 5, 6, 7, 8. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఏం చేశాడంటమా? తాను ఏం చేసుకున్నాడట? తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడు తెలుసమ్మా మీకు? తాను తగ్గించుకునేను రాయబడింది. ఎందుకు తగ్గించుకున్నాడు చెప్పగలుగుతారమ్మా ఎవరైనా? ఫస్ట్ అందుకే చెప్పాను కదమ్మా మీకు, శాశ్వతమైన ప్రేమ మీ ఎడల చూపెడుతున్నాడు కనుక ఏం చేశాడు ఆయన? తాను తగ్గించుకున్నాడు. చూడని పిల్లరా,
ఆయన ప్రాణం వెంటంత రీతిగా తాను తగ్గించుకున్నాడు. ఆ పరలోక మహిమను విడిచి ఆ పరలోకంలో దేవదూతలతో, కోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనియాడబడుతున్న దేవుడు ఏం చేసుకున్నాడమ్మా? తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన కనుక రిక్తుడుగా చేసుకొని తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఎవరున్నారు? నీవు నేను ఉన్నాను కనుక ఈ లోకంలో తగ్గించుకొని వచ్చాడు. మనిషి యొక్క పాప జీవితంలో కలిగి ఉన్నారని, మనిషి జీవితంలో ప్రేమ చల్లారిపోయిందని, మనుషుల యొక్క చీకటి జీవితంలో కలగబడి నడుచుకోబడుతూ ఉన్నారని, మనిషి జీవితంలో పాప జీవితాలతో అన్యాయంగా అక్రమంగా నడుస్తూ ఉన్నారని ఆయన అందుకే ఆ శాశ్వతమైన ప్రేమ ఏ కొరత లేకుండా ఆయన తను తగ్గించుకొని తన పిల్లలను కాపాడుటకు ఏం చేశాడమ్మా? తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. తాను తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? నీవు నరకలో పడుటకు ఆయనకి ఏం చేయాలంట? ఇష్టం లేదంట. నువ్వు నరకలో పడి నశించబడ దేవునికి ఇష్టం లేకుండా, నువ్వు నరకలో పడి దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే తన పిల్లలు చెడ్డవారైనా కూడా, ఎంత మంచిమైన చెడ్డవారైన పిల్లలు కూడా ఆయన తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా? దగ్గరికి తీసుకుంటారు. ఎక్కడన్నా తాగి పడితే అరే దగ్గర తీసుకొని మన మూతి తుడిసి దగ్గర తీసుకుంటారు. అలాగా నువ్వు ఎంత పాపివైనా కూడా, ఎంత పాపాత్మునే లేకను కూడా, ఎంత దేవుని మాటలు అనుసరించుకుని నడుచుకోబడుతూ ఉన్నావో, తన జీవితాల నుంచి నరకాలు పడకుండా దేవుడు విడిపించడానికి ఏం చేశాడమ్మా? తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. చూడండి పిల్లరా, తాను తగ్గించుకున్నాడు కదా. ఈ లోకంలో మనం తగ్గించుకుంటున్నామా? తాను పరలోకంలో మహిమని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు కదా, మనం తగ్గించుకుంటున్నామా? చూడండి పిల్లరా, ఒక ఎమ్మెల్యే దగ్గరకు పోతే ఆ ఎమ్మెల్యే మీ ఇంటికాడికి వచ్చి తాను తగ్గించుకొని ఇంటికాడికి వస్తాడా? వస్తాడా? రాడు. ఏ ఎమ్మెల్యే నీ ఇంటికాడికి రాడు, ఏ సర్పంచ్ నీ ఇంటికాడికి రారు, ఏ ముఖ్యమంత్రి నీ ఇంటికాడికి రారు. ఏ సమస్యనో, ఏ బాధనో, నీ కుటుంబంలో ఎలాగుందో, నీ కుటుంబం నెమ్మది ఉందో, నీ కుటుంబం ఎలాగ నడుచుకోబడుతుందో, ఏ విధంగా నడుచుకుందో, ఏ విధంగా కూడా గుర్తేరు కూడా చూడండి. నీ ఇంటి ముఖం కూడా కాదు, నీ ఊరి ముఖం కూడా చూడరు. అలాంటి ఆ యొక్క స్థితిలో కలిగిన వారు. కానీ ఎంతో మహిమను ధరించుకొని భూమాకాశంలో సృష్టించిన ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడంటే మనిషి నశించిపోకూడదని, మనిషి జీవితంలో నరకంలో పడకూడదని, మనిషి జీవితంలో నరకంలో పడి యాతన కలగకూడదు అనేది ఆయన తగ్గించుకొని రిక్తుడుగా చేసుకొని తగ్గించుకొని భూలోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆ శిక్ష నువ్వు అనుభవించకూడదని, ఆ శిక్ష నువ్వు భరించకూడదని, ఆ శిక్షలో నువ్వు నడిపించబడకూడదని. అక్కడ ధనవంతులు రాయబడతా చూడమ్మా. ధనవంతుడు ఏం చేస్తున్నాడమ్మా? కేకలు వేయబడుతున్నాడు. ఏం చేస్తున్నాడంటే కేకలు పెడుతున్నాడు. దావీదు కుమారుడా అబ్రహామా అబ్రహామా అని ఏం చేస్తున్నాడమ్మా? కేకలు వేస్తూ ఉన్నాడు. అబ్రహాం అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నరకం అలాంటిది. అందుకే దేవుడు తను తగ్గించుకొని నిన్ను రక్షించడానికే ఈ భూలోకానికి వచ్చాడు. కానీ మనము దేవుడు అంతగా తగ్గించుకొని వస్తున్నాడే, మనం ఏ విధంగా తగ్గించుకుంటున్నాం? ఏ విధంగా మనం తగ్గించుకొని లోకంలో నడుచుకుంటున్నాం? అట్లెందుకు మన ఇంటి పక్కలనే వాళ్ళు కసువు ఏదైనా దొబ్బినా కానీ, వాళ్ళ ముఖంలో ఎలా ఎంగిలి ముసిన కానీ, ఏదైనా మీసాల దగ్గర కానీ ఏమైనా తగ్గించుకుంటున్నావా? తగ్గించుకోలేకపోతున్నాం. ఇట్లా కసువు ఇట్లా దొబ్బుతూనే ఏందమ్మా నువ్వు దొబ్బుతున్నావు అని ఏం చేస్తారమ్మా? లేచి కొట్లాడతారు. ఏ విధంగా తగ్గించుకుంటున్నాం? డబ్బు ఉందంటే గౌరవపడి ఎక్కించబడుతున్నావు, అయిక మెట్ల మీద మేడల మీద కట్ల పడుతున్నావు. ఏమైనా తగ్గించుకుంటున్నావా? ఏమరా నాకు ఉంది, మచ్చుకుందిరా, 10 ఎకరాలు ఉందిరా, 20 ఎకరాలు ఉందిరా, నాకేమరా ఏం చేస్తారు? విరవేగుతారు. ఏది రీతి కూడా తగ్గించుకోలేకపోతున్నారు. తాగవేతి తన తాగుడు జీవితం తగ్గించుకోవాలని ఆలోచన కలగలేకపోతున్నాడు. వ్యభిచారం చేస్తున్న ఎవరైనా కానీ వాళ్ళ జీవితంలో వ్యభిచారాన్ని పాపంలో నడుచబడుతుంది. ఇదిగో నా దేవుడు లోక రక్షుడు, ఈ లోకంలో తగ్గించుకొని వచ్చాడు కదా. నన్ను ఏమని అడిగినానంటే, ఇదిగో నువ్వు చేస్తున్న చీకటి జీవితం నుంచి విడుదల కలిగి నా దగ్గరికి రాని
కోరుతూ ఉన్నాడు కదా అని ఎవరైనా తగ్గించుకొని దేవుని దగ్గరికి రాబడుతున్నారా? దేవునానుసారంగా నడుచుకోబడుతున్నారా? దేవునానుసారంగా ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు కైగొంటున్నారా? ఎవరు కూడా కైగొనలేదు. చూడండి కదా, అందుకే తాను ఏం చేశాడంటే తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఎక్కడ పుట్టాడేమో ఆయన? ఎక్కడ పుట్టాడు? పశువు పాకలో పుట్టాడు. ఈ లోకంలో సృష్టించిన రాజే ఒక ముఖ్యమంత్రిగా ఒక కార్లు వెంబడి కార్లు ఉంటాయి. ఆయన రాగానే ఈ రోడ్లో రోడ్డు లేకపోతే రోడ్డు ఏం చేస్తాడు? రాగానే రోడ్లు వేస్తారు. ఆయన ఘనంగా చేస్తారు, ఘనంగా ఆయన పిలుస్తారు, అలాగ చేస్తారు. కానీ యేసుక్రీస్తు తను తగ్గించుకొని ఎక్కడ పుట్టాడమ్మా? ఆ యొక్క తొట్టిలో పరుండు చేశాడంట. తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. తాను తగ్గించుకొని ఈ లోకంలో ప్రేమ చూపించబడుతూ ఉన్నాడు ఆయన. అందుకే అంటున్నాడు కదా, మిమ్మల్ని ఏం చేస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని చూపిస్తున్నాడు కనుక, అందుకే సమస్త జనులారా ఏమంటున్నాడు? చేతులు దాపైనా నా ఎద్దుకు రండి, నేడు మీకు ఏం చేస్తానంటున్నాడమ్మా? విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు ఆయన. సమస్తము పిలుస్తున్నాడు దేవుడు. ఏదో ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, అందరిని కాదు, వాళ్ళని కాదు, సమస్తమును పిలుస్తున్నాడు ఆయన. సమస్త జనులారా నా ఎద్దుకు రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పిల్లలు కనుక, ఎందుకంటే ఆయన శాశ్వతమైన ప్రేమ చూపెడుతున్నాడు కనుక. మోసపుచ్చే ప్రేమ కాదు ఈయన ప్రేమ. ఏదో అందం చూసి ప్రేమ ఇచ్చే ప్రేమ కాదు ఈయన ప్రేమ. ఏదో డబ్బు చూసి ప్రేమించే ప్రేమ కాదు ఈయన ప్రేమ. ఏదో 3 రోజులు 4 రోజులకు ఉండే ప్రేమ కాదు. ఏ ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు కనుక ఆయన తాను తగ్గించుకొని ఏమేశాడమ్మా? ఈ లోకానికి వచ్చాడంట. చూడండి కదా, తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. మరి ఏ విధంగా నువ్వు తగ్గించుకోబడుతూ ఉన్నావు నీ జీవితంలో? ఏ విధంగా నడుచుకోబడుతున్నావు నీ బ్రతుకులో? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీ బ్రతుకు నీ జీవితంలో ఎలాగుందో గ్రహించుకో. నీవు గ్రహించలేకపోతే నీ జీవితంలో, లోకములో నీ జీవితం అంతా కోల్పోయి ఎక్కడ ఉంటావు? నరకంలో యాతన పడతావు. అందుకే యాతన పడకూడదనే, ఆ యాతన కేకలు వేయకూడదనే దేవుడు తను తగ్గించుకొని లోకానికి వచ్చాడు ఆయన. చూడు ప్రియ సహోదరి, నీ జీవితంలో ఏదైనా కొరత ఉందంటే, నీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, నీ జీవితంలో ఏదైనా శ్రమ ఉంటే, నీ జీవితంలో నీ భర్త తాగుతున్నాడంటే ఏదో 10 మందికి చెప్పగలుగుతావు, కానీ అందరికి నలుగురికి చెప్పగలుగుతావు, కానీ వారు చెప్పినప్పుడు అయ్యో పాపం అంటారు. కానీ మళ్ళా అక్కడికి పోయినాక ఏం చేస్తారమ్మా? వాడికి జరగాల్సిందే, ఆమెకి జరగాల్సిందే, అతనికి జరగాల్సిందే అని మాట్లాడతాడు. అలాంటి వాళ్ళకా చెప్పేది నువ్వు? అలాంటి వ్యక్తులతో నువ్వు మాట్లాడది? అలాంటి వారిగా నువ్వు చేరదీసి అనేకమైన నీ కుటుంబాల రహస్యం అంతా చెప్పబడుతూ ఉన్నదే. నీ కుటుంబం అంతా బయట ఆ వ్యక్తి చెప్పబడితే అది అనేకులకు ఏం చేస్తామా? పిలువబడతాయి. చూడండి, కానీ నా దేవుడు ఏమంటున్నాడంటే నీ సమస్యలు, నీ అక్కర్లు, నీ బాధలు, నీ భర్తను ప్రతిదీ కూడా తీర్చే దేవుడు. ఎందుకంటే నీ జీవితంలో ఆయన ఎలాగ చూపెడుతున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మొదటగా ఏమెత్తుకోమన్నాడమ్మా? నా నీతిని, నా రాజ్యమును మొదటగా ఏం చేయమన్నాడు? మొదటగా వెతుకు. కానీ ఈ కాలంలో ఏది వెతుకుతున్నాం? ఎక్కడ డబ్బులు సంపాదించుకోవాలన్నది వెతుకుతూ ఉన్నాం. ఎక్కడ తాగుడు దొరుకుతుంది తాగుడు కోసం వెంబడిస్తూ ఉన్నాం. ఎక్కడ టీవీలు, సినిమాలు, శ్రీలు, ఈ యొక్క దినంలో సీరియల్ పోతాదని వాటి కోసం వెతుకుతూ ఉన్నాం, వెట్లాడుతూ ఉన్నాం. చూడండి పిల్లరా, మీ జీవితంలో ఏమి వెతుకుతున్నారో ఒక్కసారి గ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే ఆ జీవితాలు మార్చడానికి, ఆ బ్రతుకులు కట్టడానికి, ఆ పాప జీవితాలను విడిపించడానికి తాను ఏం చేశాడమ్మా? తగ్గించుకొని లోకానికి వచ్చాడు. తాను తగ్గించుకొని లోకానికి వచ్చి ఎక్కడ మరణించాడమ్మా? కల్వరిగిరిలో మరణించాడు. చూడండి పిల్లరా, వాక్యం ఉన్నది ప్రకటించడం మా దేవుడు నాకు నేర్పించాడు. ఇంకా చెప్పగలుగుతా, కానీ ఏదంటే ఇంకా
మీకు ఇంకా దేవుని అనుసారం నడుచుకోబడేది ఏదైనా ఉంటే దేవుడు మాట్లాడతాడు. దేవుడు ఎలాగ ప్రేమించాలా, ఎలాగ అనుసరించాలా, దేవుని అనుసారంగా ఎలాగ స్తుతించాలా, దేవుని యందు భయభక్తులు ఎలాగ ఉండాలా, దేవుని యందు ఎలాగ ప్రార్థన చేయాలా అనేది తెలియక చాలా మంది అన్యస్తులలాగా నడిపించ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధించబడు వీటితో ఆరాధించమన్నాడమ్మా దేవుడు? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడిను ఆరాధించమన్నాడు. పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో దేవుని స్తుతించమన్నాడు. చూడండి పిల్లరా, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలా. కానీ ఈ దినములో ఎలాగలా ఆరాధిస్తూ ఉన్నాం, ఎలాగ దేవుని స్తుతించబడుతూ ఉన్నాం. చూడండి పిల్లరా, మీరు ఏమని అనుకొని పోయినాక లెంట్ డేస్ అంటారు కదా. లెంట్ డేస్ అంటే బైబిల్ ఎక్కడ రాయబడిందమ్మా? మీరు ఏమని అనుకోరి, నేను ఎప్పుడో చెప్పిపోతా, మీరు మళ్ళా పిలిచినా పర్వాలే. ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఒరే పోగానే ఉత్తుకాకంటారా అన్నాను. ఉన్నది చెప్పకపోతే దేవుడు నా దేవుడు ఊరుకున్నాడు. లెంట్ డేస్ అనేది ఈ వాక్యములో రాయబడిందా? చెప్పరమ్మా, ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పరు. లెంట్ డేస్ 40 దినములు దుఃఖ దినాలు అంటారు కదా. దుఃఖ దినాలని ఎక్కడైనా రాయబడిందా? నేను డైవర్ట్ కాల, ఎందుకంటే దేవుడు ఇది చెప్పబడినాడు కనుక చెప్తున్నా. ఈ యొక్క దుఃఖ దినాలు ఎక్కడైనా రాయబడిందా బైబిల్లో? ఎక్కడ రాయబడలేదు. మళ్ళా నీ వాక్యానుసారంగా ఎలాగ నడుచుకోబడుతూ ఉన్నావు, వాక్యానుసారంగా ఎలా బోధన చేస్తూ ఉన్నావు, వాక్యానుసారంగా ఎలాగ స్తుతిస్తూ ఉన్నావు, వాక్యానుసారంగా దేవుని ఎలాగ ఆరాధిస్తూ ఉన్నావు. లెంట్ డేస్ అనేది ఇక బైబిల్లో రాయబడలే. చాలా మంది వాటి అనుసారంగా నడుచుకోబడతారు, వాటి అనుసారంగా దేవుని స్తుతించబడతారు. ఏమా, నీ జీవితంలో నిత్యమును లెంట్ డేస్ చేసుకునే విధంగా దేవుడు ఇచ్చాడు. నువ్వు ప్రతిరోజు ఉపవాసం చేయి. దేవుడు ఏమనంటాడా? వద్దుమంటాడా? అన్నాడు. ఏదో దుఃఖ దినాలు వచ్చినాయేమా, నేను ఉపవాసం ఉంటాలేమా అంటే నీ జీవితం, నీ వ్యక్తిగత జీవితం ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకో. నీ జీవితంలో దేవుడు అందుకే అంటున్నాడుగా, ఆజ్ఞ అతిక్రమమే. ఎవరు చెప్తున్నా? నేను చెప్తున్నానమ్మా. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు తెలుసా? ఆకాశం ఎందుకు కానీ, భూమి ఎందుకు కానీ, భూమి నీళ్ళు ఎందుకు కానీ ఏం చేసుకోకూడదు అన్నాడు? ఏ రూపం కూడా చేసుకోకూడదు అంటున్నాడు. ఈ కాలంలో ఎలాగా ఏ రూపంతో దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని ఈ కాలంతో ఏ విధంగా స్తుతించబడుతూ ఉన్నాం. లెంట్ డేస్ అంటే అది జీవితంలో లెంట్ డేస్ ఎక్కడ కూడా బైబిల్లో రాయబడలేదు. ఎందుకు తిరిగి ఆయన సిలువలో వేయబడుతూ ఉన్నారు మీ జీవితంలో? దేవుడు ఏమడిగినాడమ్మా? నీ పాపైన హృదయం నాకిమ్ము, అప్పుడు మీ హృదయంలో నేను వస్తానంటున్నాడు. నీ పాపైన హృదయం అడుగుతున్నాడు. నీ డబ్బు అడుగుతున్నాడా? నీ ఆస్తి అడుగుతున్నాడా? నీ అంతస్తు అడుగుతున్నాడా? ఏమి కూడా అడగలేదు. నీ పాపైన హృదయం ఇయ్యమంటున్నాడు. అందుకే ఆయన మాట అంటుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన ఆజ్ఞానుసారంగా మనం ఏం చేయాలా? నడుచుకోబడాలా. బైబిల్ ఏమి చెప్పుతుందో ఏమి చెప్పలేదో అది వినాలా మనం. ఏదో నలుగురు చెప్తూ ఉన్నారని నలుగురు పోతూ ఉన్నారని కాదు. అందుకే మీరు గ్రహించే విధంగా అంటే దాన్ని కైకొంటారు. దేవుడు వాక్యము ఉందా లేదా, దేవుడు మాట్లాడడం లేదా, దేవుడు రాయించడం లేదా అనేది గుర్తెరగాల. అది గుర్తెరుగుతూనే మీరు గ్రహించగలుగుతారు. ఈ రాత్రికాల సమయంలో మీ జీవితం, మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మీ పవిత్రత మీది ఎలాగ కాపాడుకుంటున్నారు, ఏ విధంగా నడుచుకోబడుతూ ఉన్నాడు, ఏ విధంగా నడుచుకోబడుతూ ఉన్నావు. ప్రతి గ్రామాల పైన కూడా నేను ఇట్లానే ఓపెన్గా చెప్పబడతా. వీటిలో ఈ విధంగా పటాల దేవుని పూజిస్తుంటారు. ఎందుకో? దేవుని ఎందుకు ఊదిగడ్డలు పెడుతుంటారు? ఎందుకో? దేవుని ఎందుకు దండలు వేయబడతారు? ఎందుకో అంటే మీరు అనుకోవచ్చు, మీరు నలిగినా నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు ఆరాధించేవాడు ఎలాగ ఆరాధించబడడం మీకే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆయన ఆత్మ గనక ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయమన్నాడు? ఆరాధించమన్నాడు. అంతేకాని
దేవునికి ఏదో ఆ యొక్క పటాలు వేసుకుంటూ పూలు వేసుకుంటూ అప్పుడు మనం ఏం చేస్తున్నట్టు విగ్రహం చేస్తున్నట్టే. దేవుని కాదు ఆరాధిస్తున్నది, దేవుని కాదు స్తుతిస్తున్నది. చూడండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో గుర్తెరగమని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. చూడనమ్మా, ఈ రాత్రి కాల సమయంలో శాశ్వతమైన ప్రేమ చూపెడుతున్నాడు కనుక ఇవన్నీ దేవుడు మీతోనే మాట్లాడబడుతున్నాడు. ఎందుకంటే మీకు ఇది కొదువు ఉంది. మీ జీవితంలో దేవుడు ఈ విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, మీ జీవితంలో ఇలాగ నడుచుకోబడుతూ ఉన్నారు. మీ బ్రతుకులతో శాశ్వతమైన ప్రేమ దేవుడు చూపెడుతున్నాడు కనుక తాను తగ్గించుకున్నాడు కనుక తన ప్రాణము ఎక్కడ పెట్టాడమ్మా? సిలువలో మన కోసం ఏం చేశాడు? బలి అయ్యాడు. ఎందుకు బలి అయ్యాడంటే మనం చేసిన పాపం అలాంటిదే, మనం చేసే అతిక్రమం అలాంటిది, మన జీవితం నడుచుకోబడుతున్నది అలాంటిదే. దేవుడు తగ్గించుకొని మన పాపాలంతా తన మీద వేసుకొని కల్వరిగిరిలో ఆయన మన కోసం మరణించిన కూడా మనం ఏం చేస్తున్నామంటే తగ్గించుకుంటున్నామా? తగ్గించుకోలేకపోతున్నాం. అరే, నా దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటి? నా దేవుడు వాక్యానుసారంగా నడుచుకోమన్నాడు కదా, నా దేవుడు వాక్యానుసారంగా జీవించమన్నాడు కదా, నా దేవుడు వాక్యానుసారంగా దేవుని స్తుతించమన్నాడు కదా అని ఏ ఒక్కరో నా దేవుని అడుగు కైగొంటున్నారా? చూడండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నారు. వీళ్ళు ఎలాగ తగ్గించబడుతున్నారు దేవుని ఎదుట. దేవుడే పరిశుద్ధులతో దేవదూతలతో ఆరాధించబడుతున్న దేవుడే తగ్గించుకున్నవాడు. నీ బ్రతుకులు నువ్వు మార్చుకోలేవా? నీ జీవితంలో తగ్గించుకోలేవా? నీ పాపాన్ని తగ్గించుకోలేవా? పాపాన్ని వదిలిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకోవడం నువ్వు తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకోలేవా? ఎవరెవరో కాలు పట్టుకుంటావు, ఎవరెవరో దగ్గర తగ్గించుకుంటావు, ఎవరి దగ్గర పోయి తగ్గించుకొని ఆ యొక్క చేతులు కట్టుకొని నిలబడతావు. కానీ దేవుడు రాగానే నీ జీవితం ఎలాగుంది, నీ నడక ఏ విధంగా ఉంది, నీ జీవితంలో ఎలాగ నడుచుకోబడుతూ ఉన్నావు, నువ్వు ఏ విధంగా తగ్గించుకోబడుతూ ఉన్నావు అనేది పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. చూడండి, అలాగనే చూస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. హల్లెలూయా. చూడండి పిల్లరా, చాలా మంది ఏమనుకుంటారంటే ఈ ప్రేమన ఒక అమ్మాయిని ప్రేమించేవాడు నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. ఒక తండ్రిని తన కొడుకును నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. ఒక కుమారుడు నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. ఒక ప్రేమించిన వ్యక్తిని, ఒక అమ్మాయిని నిన్ను ప్రేమిస్తున్నా అంటాడు. చూడండి పిల్లరా, ఇక్కడ ఏమంటున్నాడంటే మొదటగా కలిగినది ఎక్కడంటే దేవుడు మూలంగానే ముందుగా దేవుని ప్రేమ కలిగిందంట. హల్లెలూయా. దేవుని నుంచి ముందుగా దేవుని యొక్క ప్రేమ వచ్చిందంట. ఆ ప్రేమ అనేది దేవుడు, ఆ ప్రేమలో ఏమాత్రం కూడా మచ్చ, డాగు, కమల విషయం, ఏ చీకటి, ఏ పాపం కూడా లేదు. అలాంటి ప్రేమ దేవుడు చూపించాడు. అందుకే అన్నాడు కదా, తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకో తెలుసమ్మా? నిన్ను ప్రేమించాడు కనుక తన ప్రాణము, తనకి ఇష్టం కనుక తన ప్రాణం పెట్టాడు. నీ పాపాలని తను యేసుక్రీస్తు మోపుకున్నాడు. నిన్ను ప్రేమించాడు కనుక ఆయన నీ పాపాలని ఆయన మీద మోపుకున్నాడు కనుక ఆ కల్వరిగిలో ఏం చేశాడమ్మా? మరణించాడు. చూడండి, ప్రేమ అనేది దేవుని మూలంగానే కలిగిందంట. దేవుడు ఎందుకే ప్రేమ కలిగింది. అలాగే చదువుదాం, యోహాను సువార్త 3:16. 3 చూద్దాం. ఆయన మన నిమిత్తము
తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టు బద్దులమై ఉన్నాము. యోహాను సువార్త 3:6 మమ్మల్ని నిత్య రాజ్య వారసులుగా ఉండేలాగున అభిషేకించి జీవించుము. దేవా, ఈ రాత్రి మా పడకల చుట్టూ మీ దేవదూతలు కాపలా ఉంచి ప్రతి అంధకార దురాత్మ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాదు. చూడండి పిల్లరా, దేవుడు లోకము ఎంతగానో ప్రేమించాడు కనుక ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించును. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చను గాని తన క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చూడండి పిల్లరా, మనుష్యులు ఏం చేస్తున్నారంట? వెలుగును ప్రేమించక ఏం చేస్తున్నారంట? చీకటినే ప్రేమిస్తున్నారంట. మనుషులు ఏం చేస్తున్నారమ్మా? చీకటినే ప్రేమిస్తున్నారని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారమ్మా? దేవుడు చెప్తున్నాడు. మనుషులు చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రేమిస్తున్నారంటే తన క్రియలు చెడ్డవి కనుక, తన క్రియలు చెడ్డవి చేస్తూ ఉన్నారు కనుక, లోకములో నడుచుకుంటూ పడుతున్నారు కనుక, లోకానుసారంగా నడుచుకోబడుతున్నారు కనుక. అందుకంటాడు కదా, ఏది తిందుమో, ఏది త్రాగుదమో, ఏది ధరించుకుందామో, ఏది సుఖపడదామో ఏదో అనేది మనుషు వాటి కోసమనే వెంటాడుతూ ఉన్నారు. చూడండి, ఏది త్రాగాలన్నదో, ఏది తిందామనేది వెంపలాడుతున్నారు. అందుకే మనిషి ప్రేమ అనేది చీకటిలో ప్రేమిస్తూ ఉన్నారు. మనిషి ప్రేమ అనేది చీకటి కలిగిబడి ఉన్నది. దేవుడు ఎంతగానో ప్రేమించాడంటే లోకమనంతా ఎంతగానో ప్రేమించాడు ఈ లోకాన్ని. చూడండి పిల్లరా, మొదటగా ఏం చేస్తున్నాడంటే దేవుడు శాశ్వతమైన ప్రేమ చూపించాడు. తాను తగ్గించుకున్నాడు. మళ్ళా దేవుడు తన ప్రేమ ఎక్కడ పుట్టిందంట? దేవుని మూలంగానే దేవుని ప్రేమ పుట్టిందంట. దాని తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే లోకమును ప్రేమించాడంట. ఎందుకు లోకాన్ని ప్రేమించాడంటే లోకంలో ఎవరు ఉన్నారమ్మా? పశువులు ఉన్నాయని పశువులు కానీ ప్రేమిస్తున్నాడు దేవుడు. జంతువులు ఉన్నాయని జంతువులు ప్రేమిస్తున్నాడు దేవుడు. పక్షులను ప్రేమిస్తూ ఉన్నాడా? చెట్లను ప్రేమిస్తూ ఉన్నాడా? ఆ యొక్క పాములు కానీ ఎవరైనా కానీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడా? ఎవరిని ప్రేమిస్తున్నాడమ్మా? లోకములో మనుషులు ఉన్నారు కనుక ఆ మనుషులను దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే లోకము ఎంతగానో ప్రేమించెనో, ఎంతగా అంటే అంతా ఇంత లేదు, కొరత లేని ప్రేమ. ఎందుకంటే ఆయన ప్రేమ చూపెడుతున్నారు కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే చీకట్లో ప్రేమలో పడిపోతున్నారు. చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు, చీకటే కోరుకుంటూ ఉన్నారు. అక్కడ డబ్బు సంపాదించామంటే ఆ డబ్బం నడచబడుతూ ఉన్నారు. డబ్బునే ప్రేమిస్తూ ఉన్నారు కొందరు. తన భర్తనే ప్రేమిస్తూ ఉన్నారు. కొందరు తన పిల్లల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఏదంటే మొదటిగా తన ప్రేమను దేవుని మనం ఏం చేయాలంటే దేవుని మొదటిగా ప్రథమ స్థానం అయ్యాల. దేవునికి మొదటిగా ప్రథమ స్థానం ఇచ్చినాక తన తర్వాత నీ భర్త, నీ భార్య, ఎవరైనా కానీ మీరు ప్రేమించినాకంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించారంటే దేవుని ఎదుట ఏమైంది? విగ్రహారాధనే. మీరు నీ యొక్క పిల్లలు ప్రేమిస్తున్నట్టే దేవుని అంటే నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టే. నీ భార్యను ప్రేమిస్తున్నట్టే దేవుని ఎదుట నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టే. దేవుని కంటే అధికంగా నువ్వు ఏదైనా ప్రేమిస్తున్నా కూడా అది ప్రతిది కూడా దేవుని ఎదుట విగ్రహారాధనే. చూడండి పిల్లరా, ఈ లోకంలో నీ కోసమును ఎంతగానో భరించినాడు ఆయన. ఈ లోకంలో ఎంతగానో ప్రేమించి ఈ లోకానికి తగ్గించుకొని వచ్చాడు ఆయన. ఆయన తగ్గించుకుంటుంటే మనం ఏ దాంట్లో తగ్గించుకోబడుతూ ఉన్నాం?
ఏ దాంట్లో నడచబడుతూ ఉన్నాం? అరే విశ్వాసులకు విశ్వాసులు పడదు. ఒకరు బాగుపడితే బాగుపడిన వాడు వీనికి నచ్చదు. ఒకటి విశ్వాసులు చూస్తే వాడు బాగా సంపాదించుకుంటే వాడికి పడదు. ఎందుకు తెలుసమ్మా? మనిషి ప్రేమ ఏమైందంట? చల్లారిపోయింది. మనిషి ప్రేమ చల్లారిపోయే చీకట్ల యొక్క ప్రేమను ప్రేమిస్తూ ఉన్నారు. చీకట్లో ప్రేమిస్తున్నారు కనుక ఆ యొక్క ఏంటి కూడా కనపడలేదు వెలుగులో. చీకట్లో నడిచేవాడికి ఏ ఒక్కటి కూడా కనపడదు. చూడంటారా, తన క్రియలు ఏ విధంగా ఉన్నాయంట? చెడ్డవే కలిగి ఉన్నాయంట. ఈ చెడ్డవే అనేది క్రియలు, ఈ క్రియలు అనేది చీకటి, ఈ చీకటి అనేది పాపం. ఏ పాపముతో నువ్వు అనుసారంగా నడుచుకోబడుతూ ఉన్నావో, సెల్లులు చూస్తూ 24 గంటలు సెలవులు ఏం చూస్తూ ఉన్నావు? ఏ కార్యక్రమం చూస్తూ ఉన్నావు? జబర్దస్త్లు అంటూ, కామెడీ అంటూ, ఏదో ఈ ఇన్స్టాగ్రామ్లు అంటూ, యూట్యూబ్ అంటూ, ఫేస్బుక్ అంటూ ఏమి చూస్తూ ఉన్నావు? టీవీలు చూస్తూ, టీవీలో ఆనందం చూస్తూ ఏమి చూస్తూ ఉన్నావు? మళ్ళీ ఏంటిని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు? చూడండి, నేను అంటున్నాడు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. మళ్ళీ టీవీలు చూడకూడదంటే, అరే టీవీలు చూసినా కూడా పాపం అంటారు. పాపం ఏదే? చిన్నదైనా పెద్దదైనా ఏదిమా? పాపము పాపమే. చిన్న పాప అయినా పెద్ద పాప అయినా పాపము పాపమే. ఏదలే నేను టీవీ చూస్తున్నాలే నువ్వు అనుకోవచ్చు. ఏదలే కొంచెంసేపు పొద్దుపోక నేను కామెడీ చూస్తున్నానులే అనుకోవచ్చు. ఏదలే నా శరీరం నొప్పులు అయినాయని నేను తాగుతున్నాను నువ్వు అనుకోవచ్చు. ఏదలే నేను నా యొక్క పళ్ళు యొక్క నొప్పులు ఉన్నాయిలే, నేను నశించుకుంటున్నాలే, ఆ నొప్పి ద్వారా నేను వేసుకుంటాను నువ్వు అనుకోవచ్చు. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడి ఇష్టం లేనిది ప్రతిది కూడా పాపమే. దేవుడు ఏ విధంగా ఉన్నాడో అలాగనే బ్రతకమంటున్నాడు. దేవుడు ఏ విధంగా తగ్గించుకున్నాడో ఆ విధంగా తగ్గించుకోమంటున్నాడు. దేవుడు ఏ ప్రేమ చూపెడుతున్నాడో అదే ప్రేమను మీరు కూడా ఏం చేయమంటున్నాడో చూపించమంటున్నాడు. చూడండి కదా, ఒక అన్నదమ్ములకే పడకున్నది. ఒక ఆ యొక్క తమ్ముడు కానీ ఏదైనా సంపాదించుకుంటే బాగా బ్రతుకుతే ఓర్వలేక జీవితాలు కలుగుతుంది. రక్త సంబంధమే బాగా బతుకుతుంటే కళ ముందంటే ఓర్వలేకపోతూ ఉన్నారు. అలాంటి ప్రేమ మనది. లోపటేమో ఒకటి, బయటేమో మరొకటి. అందుకే దేవుడు ఏమంటున్నాడు అంటే, మనుష్యుడు పై రూపం చూస్తాడు కానీ దేవుడు ఏం చూస్తాడమ్మా? హృదయము చూస్తాడంట. హల్లెలూయా. మనుషుడి యొక్క పై రూపం చూస్తాడు కానీ దేవుడు ఏం చేస్తాడంట? హృదయం చూస్తాడు. మీ హృదయంలో ఏ కలిగి ఉన్నారో, ఏ బాధత కలిగి ఉన్నారో, ఏ కుళ్ళు కృతజ్ఞత కలిగి ఉన్నారో ఎవరికి తెలుసు? నేను చేస్తున్నది పాపము ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. నీ భర్తను నువ్వు మబ్బు పెట్టి చేస్తున్నావేమో, నీ భార్యను నువ్వు మబ్బు పెట్టి చేస్తున్నావేమో, నువ్వు అన్యాయంగా సంపాదిస్తున్నావో, అక్రమంగా సంపాదిస్తున్నావేమో, అది ఎవరికి తెలియకపోవచ్చు కానీ అది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. చూడండి, అందుకంటాడు కదా, నువ్వు లేచుట పనుకుంటా ఎవరికి తెలుసు అంటమా? దేవునికి తెలుసు. నువ్వు ఏ ప్రాంతంలోనో దేవుడికి తెలుసు. నువ్వు చీకట్లో ఏ విధంగా నడుచుకుంటున్నావో దేవుడికి తెలుసు. అందుకే అంటున్నాడు కదా, చీకటిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రేమిస్తూ ఉన్నారు, ఆ చీకటిని నడిపించబడుతూ ఉన్నారు. అందుకే చూడండి పిల్లరా, యోహాను సువార్త చీకటి, యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి పిల్లరా, చీకటి ఏం చేయాలంట? గ్రహించలేకపోతుందంట. ఈ వాక్యం అనేది దేవుడు వెలిగించబడుతూ ఉన్నది. వీటి వలన ఏం కలుగుతుందమ్మా? విశ్వాసం కలుగుతుంది. మనిషి జీవితంలో దేవుని యొక్క మాటలు వింటే మనలో విశ్వాసం కలుగుతుంది.
వినకపోతే మన జీవితంలో విశ్వాసం ఎలా కలుగుతుంది? ఏ విధం కూడా కలగచ్చు అంటున్నా. దేవుని వెలుగు ఏం చేస్తుందంట? చీకట్లో ప్రకాశిస్తుందంట. దేవుని వెలుగు, చీకట్లో దేవుని వెలుగు ప్రకాశిస్తూ ఉంది. కానీ చీకటి ఏం చేయలేదంట? గ్రహించలేకపోతూ ఉన్నది. చీకటి ఎందుకు గ్రహించలేకపోతున్నాడంటే, అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? చీకటిని ఏం చేస్తున్నారంట? ప్రేమిస్తూ ఉన్నారు. చీకటి ప్రేమిస్తూ ఉన్నారు కనుక గ్రహించలేకపోతున్నారని లేఖనాలు రాయబడి ఉన్నాయి. చూడంటారా, ఈ చీకటి ఏం చేయదంట? ఏ మాత్రం కూడా గ్రహించదంట. చీకటి ఈ పాపం చేస్తున్నది, అరే నేను పాపంలో నడుస్తున్నాడని గ్రహించలేదు. అరే దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గ్రహించలేదు. దేవుడు నాతోనే హెచ్చరిస్తున్నాడని గ్రహించలేదు. ఏదంటే చీకటి. చీకట్లో దేవుడు వెలుగు ఏం చేస్తుందమ్మా? కొద్దిగా రెండుగా మూడా ప్రకాశిస్తుందంట. చీకట్లో వెలుగు ప్రకాశిస్తుంది. కానీ మనుషులు యొక్క చీకట్లో కలుగుతున్నారు కనుక దాన్ని ఏం చేయలేకపోతున్నారు? గ్రహించలేక జీవితాలే లోకంలో వ్యర్థంగా పాలవుతున్నారు, వ్యర్థంగా నడుచుకోబడుతున్నాడు, వ్యర్థంగా లోకంలో జీవిస్తున్నారు కనుక శాంతి లేకుండా బ్రతుకుచూ ఉన్నారు. చీకట్లో నెమ్మది ఉండదు, చీకట్లో శాంతి ఉండదు, చీకట్లో సంతోషం కలిగి ఉండదు. చీకట్లో నీ యొక్క భర్త ఎందుకు తాగుతుంటే నీకు నెమ్మది కలిగి ఉండదు. ఎందుకో తెలుసా? చీకట్లో కలిగి ఉన్నారు కనుక. అందుకే మీరు చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు, చీకట్లో అనుసరంగా నడుచుకోబడుతూ ఉన్నారు. అందుకే చీకటిని మీరు ప్రేమిస్తూ ఉన్నారు, మీరు చీకటి అనుసరంగా నడుచుకోబడుతూ ఉన్నారు. అరే ఈ మార్గం గుంట ఉందిరా, గుంటలో పడిపోతా ఉంటే నువ్వేంద్ర నాకు చెప్పేదని రీతిగా మాట్లాడుతున్నారు ఈ దినములో. అరే తాగుతున్నావు అంటే నువ్వు తాగి నీ శరీరం అంతా బాగవుతుందంటే నువ్వెవరో నాకు చెప్పబడుతున్నదని ఎదురు మళ్ళతున్నారు, కొట్లాడుతున్నారు. అది ఏదో తెలుసుకోవడం ద్వారా వాళ్ళు చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు, చీకటానుసరిగా నడుచుకోబడుతున్నారు. అలాంటి జీవితాన్ని విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు తాను ఏం చేసుకున్నాడమ్మా? తగ్గించుకున్నాడా? ఏమన్నా పోయి సింహాసనం మీద కూర్చున్నాడా? మనకు పోలీసు జాబ్ వచ్చని ఎంతో గౌరవం వెలుగుతాడు. డాక్టర్ జాబ్ రాగానే నా కొడుకు డాక్టర్ జాబ్ వచ్చింది, నా కొడుకు నీ గౌరవం మనిషి జీవితంలో మారిపోతుంది. వాని జీవితంలో ఎంత కష్టపడాడో, ఎంత స్థితినాడో, వాడి జీవితంలో ఉన్నప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు గౌరవం ఉన్నాడు. ఎప్పుడైతే జాబ్ రాబడింది వాని జీవితంలో ఏం కలుగుతుందమ్మా? గౌరవం రాబడుతుంది. మన్నడు వరకు ప్రార్థన చేసుకున్న వ్యక్తి ఈ దినంలో ఫోన్ కాల్ కూడా చేయట్లేదు. జాబ్ పొందిన వ్యక్తి, గవర్నమెంట్ జాబ్ పొందిన వ్యక్తి. ఎందుకు తెలుసమ్మా? అప్పుడు జీవితంలో ఉన్నప్పుడు దేవుడు సహాయం కోరుకున్నాడు. నాకు జాబ్ రావాలని వెంటాడన్నాడు, నాకు జాబ్ రావాలని వెంటాడినాడు. కానీ ఎప్పుడైతే జాబ్ వచ్చిందో ఏం చేశాడమ్మా? ఫోన్ కాల్ చేసే దైవ సేవకుల్ని ఏం చేశారు? మడిచిపోయినారు. అలాంటి జీవితాలు మన బ్రతుకులు, అలాంటి చీకటి జీవితంలో నడుచుకోబడుతున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చీకట్లో కాదు మీరు ప్రేమించాల్సింది వెలుగును ఏం చేయాలమ్మా? వెలుగును ప్రేమించమంటాడు. ఆ వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. ఏదైతే శాశ్వతమైన ప్రేమ చూపెడుతున్నాడో, ఏదైతే లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడో, ఏదైతే తాను తగ్గించుకొని ఆ పరలోకం నుంచి తగ్గించుకొని సిలువలో మరణించాడో, ఏదైతే ప్రేమను చూపెడుతున్నాడో, ఆ ప్రేమను పంచుతుంటాడో, ఆ ప్రేమని మిమ్మల్ని పంచమంటున్నాడు ఆయన. నీ డబ్బు ఏమని, నీ అంతస్తు ఏమని, నీ ఆస్తి ఏమని, నీ అక్కర్లేవని, నీ కోడలేవని, నాకు బలి ఏమని అడగట్లేదు. నేను ఎలాగ ప్రేమిస్తూ ఉన్నానో అలాగ ప్రేమించమంటున్నాడు ఈ రాత్రికాల సమయం. నేను ఎలాగ ప్రేమ చూపెడుతున్నానో ఈ లోకం కూడా అలాగ ప్రేమించారే. తన పోలిక చొప్పున తన స్వరూపును స్తుతించాడు దేవుడు. ఏదో నీ తల్లి గర్భ నుంచి నువ్వు బయటపడినావని, నీ తల్లి గర్భ నుంచి ఏదో సంపాదించిన నువ్వు ఈ లోకంలో తిరుగుతున్నావని నువ్వు అనుకోవచ్చు. నీకు ప్రాణం ఇచ్చినది ఎవరో తెలుసా?
దేవుడు చూడండి కదా, నీకు ప్రాణ పెట్టింది దేవుడు. దేవుడు అనుసరంగా దేవుడు ఏ విధంగా చెప్పాడో, దేవుడు ఎందుకు ఈ భూలోకం నన్ను పంపించాడని ఒకసారి ప్రశ్న వేసుకున్నారా? వేసుకోరు. ఎందుకో తెలుసా? నా కుటుంబమే, నా భర్తనే, నా ఆయననే, నా పిల్లలే, నా పొలమే, నా ఇల్లే, నా అంతస్తే అనుకుంటారు. దేవుని ఎక్కడ పెట్టారు? చూడండి కదా, అందరంత ఎత్తుగా పెట్టారు ఆయన. దేవునికి అందనంత ఎత్తుగా పెట్టారు మీరు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైపోయినారు. అందుకే చీకట్లో ప్రేమిస్తూ ఉన్నారు, లోకంలో ప్రేమిస్తూ ఉన్నారు, చీకట్లో నడుచుకోబడుతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మీతోనే మాట్లాడబడుతున్నాడు. ఆయన ఏమా, నీ జీవితంలో నీ బాధ ఏదో, నీ వేదన ఎందుకో దేవునికి తెలుసు. రాత్రిపై నువ్వు దుప్పట్టు కప్పుకొని ఏడ్చుకునే పరిస్థితులు లేవు. బాత్రూమ్లుగా ఏంది నా పరిస్థితి, నా కుటుంబంలో ఏంది పరిస్థితి అని ఎన్నోసార్లు ఏడ్చావు. నా భర్త ఎప్పుడు మారుతాడో, నా జీవితంలో ఎప్పుడు మారుతుందో, నా కొడుకు ఎప్పుడు మారుతాడో ఎన్నోసార్లు ఏడ్చావు. ఎంతో మందికి చెప్పుకున్నావేమో, ఎంతో మందికి కన్నీళ్లు చూపించావేమో. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో శాశ్వతమైన ప్రేమను నేను చేపడుతూ ఉన్నా. దినాలు నా చేతులు చాపి పిలుస్తూ ఉన్నా. ఇక్కడైనా వస్తారా నా దగ్గరికి? ఇక్కడైనా వస్తారా నా దగ్గరికి? అందుకే సమస్త జనులారా నా ఎద్దుకు రండి. ఏం చేస్తానంటున్నాడమ్మా? విశ్రాంతి కలగజేస్తా. ఇక్కడ కూకున్నలు ఎవ్వరు కూడా నెమ్మది లేదు. ఎవరైనా నెమ్మది ఉన్నట్టు చేయద్దమ్మా. ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక దుఃఖం, ఎన్ని పని చేసినా కూడా, ఇక ఎంత సంపాదించుకున్నా ఏదో ఒక విధంగా పోతూ ఉన్నది. ఏ విధంగా సంపాదించుకున్నా కూడా నా భర్త సంపాదించుకుంటూనే నా భర్త తెలుగు కూడా తీసుకొని తాగుతూ ఉన్నాడు. ఎందుకు ఇలాగ జరుగుతుందంటే దేవుణ్ణి ప్రేమించలేదు కనుక. దేవుడు వాగ్దానం చేసినవాడు దేవుడు నెరవేర్చలేడా? వాగ్దానం చేసినవాడు నెరవేర్చలేడా? నీ అక్కర్లు ఏంటో దేవుడు గుర్తెరగలేడా? చూడండి పిల్లరా, ఈ రాత్రి కాల సమయంలో నీ అక్కర్లు ఏంటో, నీ అవసరం ఏంటో నీ భర్తకు, నీ భార్యకు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అమ్మా, ఈ లోకం అనేది వ్యర్థమైన ప్రేమ. ఈ లోకం అనేది వ్యర్థంగా నడుచుకున్న ప్రేమ. నీ దగ్గర డబ్బులు ఉంటే నలుగురు వచ్చే చూసే ప్రేమ అది. ఒకరు అంటారు కదా, మా నాయన ఇప్పుడు కూడా అనేవాడు, అరే బెల్లం ఉంటేనే ఏమవుతుందమ్మా, ఈగలు వాళ్తాయంట. అలాంటి ప్రేమ చూపించేది లోకంలో. చూడండి పిల్లరా, నీ డబ్బు ఉన్నంతకాలం నీ దగ్గరకు వస్తారా, కానీ ఇదిగో చేతులు చాపి తిరిగి అడిగితే నీ దగ్గరకు వస్తారా? ఏ రీతి కూడా రాడు. చూడండి పిల్లరా, అలాంటి ప్రేమను మీరు ప్రేమిస్తూ ఉన్నది, అలాంటి ప్రేమానుసారంగా మీరు లక్ష్య పెడుతూ ఉన్నది, అలాంటి ప్రేమను మీరు ప్రేమించబడి ఆ యొక్క అక్కర్లన్నీ అవసరాలన్నీ తీర్చబడుతూ ఉన్నది. అలాంటి ప్రేమ ఎదుట ఎందుకు మీరు లక్ష్య పెడుతూ ఉన్నారు? నీ కోసం కల్వరిగిరిలో మరణించారే, అది మరిచిపోయారు. ఎప్పుడు గుర్తు చేసుకుంటారు తెలుసా? లంచ్ టైంలో 40 దినములలో జరుపుకుంటారు. అప్పుడు ఇళ్ళల్లో తిరుగుకుంటా రోజు ప్రార్థన చేస్తుంటారు, గుళ్ళల్లో, ప్రార్థనలో, మందిరంలో. అందుకే దేవుడు పైరూపం చూసేవాడు కాదు. దేవుడు పైరూపానికి మనుషులకు చూపించే ప్రేమ కాదైనా, చూసే దేవుడు కాదైనా. నీ హృదయమును ఏం చేస్తాడమ్మా? తేరి చూసే దేవుడు నా దేవుడు.
దేవుడు ఎంతగానో దూరం పెడుతూ ఉన్నారు, దినదినాలు దూరం పెడుతూ ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు, కానీ ఎప్పటికీ మీరు ఎప్పుడు సిలువ వేయబడుతూ ఉన్నారు. ఆయన ఏది చూపెడుతున్నారు? మీ ప్రేమ. ఏదైతే ప్రేమ చూపెడుతున్నారో ఆ ప్రేమని దేవుడు చూపించున్నాడు. చూడండి, మనుషులు ప్రేమ ఎట్టదంటే చూడండి, యోహాను సువార్త 17:34 మళ్ళీ చూడలేదు. యోహాను సువార్త 17:34 వచ్చిన చదవండి తగిన. యోహాను సువార్త 17:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని. ఏమంటున్నాడమ్మా? మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమి ఇచ్చుచున్నాడంట? క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాడంట. మీరు ఏం చేయమంటున్నాడు? ఒకరికి ఒకరు ఏం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. చూడండి పిల్లరా, ఒకరి ఒకరిని ప్రేమించమంటున్నాడు. మరి ఇంకొక మాట అంటది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని దేవుడు ఏం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. చూడండి పిల్లరా, ఈ కాలంలో ఎవరికి ఎవరు అనేది ఈ కాలంలో ప్రశ్న వేసుకుంటున్నారు. ఎవరికి హెచ్చింపు చేసుకుంటున్నారు. అందుకే ఫస్ట్ అనేది మనిషి జీవితంలో ప్రేమ ఏమైందంట? చల్లారిపోయింది. దేవుడు ఈ ఆజ్ఞ అనేది ఎవరు చెప్పారు? దేవుడే చెప్పబడుతూ ఉన్నాడు. మీరు ఒకరికి ఒకరు ఏం చేయమంటున్నాడు? ప్రేమించుకోండిరి. ఒకరొకరు ప్రేమించుకోవాలా. మళ్ళీ ఈ కాలంలో ఎలాగ ప్రేమించుకుంటున్నారు? అమ్మా, ప్రేమ అంటే ఏదో అమ్మాయి చూసి అందం చూసి ఆశపడే ప్రేమగా దేవుడు చెప్పబడుతున్నాడు. ఆ ప్రేమ గురించి కాదు నా యేసయ్య చెప్పబడుతున్నది. ఏ ప్రేమ అంటే నీలో ఒకరు ప్రేమ కలిగిన వాడంటే, ఇద్దరు ప్రేమించుకోవడం అడుగుతుంటే వాడు బాధ కలుగుతుంటే ఆ బాధని ఎదురు కలిగి అరే దేవుడు చేస్తాడని ఎప్పుడైతే ధైర్యపరుస్తాడో అలాగా దేవుడు ప్రేమించమంటున్నాడు. ఒక రోగం వచ్చే అరే దేవుడు కార్యాలు చేస్తాడు, దేవుడు విడుదల చేస్తాడు, ఏం కాదని ఎప్పుడైతే చేర తీసుకొని దగ్గరికి ఆ యొక్క ధైర్యం ఇస్తావో అప్పుడు వాడు ప్రేమిస్తున్నట్టు. అందుకే ఒక్కరు ఒకరు దేవుడు ఏం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. అలాగే ముందుకు మత్తయి చదువు. యోహాను సువార్త 17:34 చదువు ముందు. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఓకే. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకుందరనను. సీమోను పేతురు. మత్తయి సువార్త 22:37 చూద్దాం. మత్తయి సువార్త 22:37 వచ్చిన నేను ముగిస్తాగా. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనది ఇది ముఖ్యమైనది మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని చూడండి పిల్లరా చెప్పాను.
అక్కడ చూడండి పిల్లరా, మొదటి ఆజ్ఞ ఏదంటే నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ దేవుడు ఏం చేయాలా? దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుడు ఏం చేయాలా? ప్రేమించాలంట. రెండవది ఏదో అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. మరి ఈ కాలంలో ఎలాగా పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నాం? పొరుగువారు అంటే ఎవరు? నీ పక్కింటి వాళ్ళు ఎవరు కలిగి ఉన్నారో, నీ ఎదుటి వాళ్ళు ఎవరు కలిగి ఉన్నారో, నీ అన్నదమ్ములు ఎవరు కలిగి ఉన్నారో వారిని ఏమంటున్నాడు దేవుడు? పొరుగు వారిని దేవుడు ఏం చేయమంటున్నాడు? ప్రేమించమన్నాడా ద్వేషించమన్నాడా? మా దేవుడు ద్వేషించమన్నాడా ప్రేమించమన్నాడా? దేవుడు ప్రేమించమంటున్నాడు. మన ఈ కాలంలో ప్రేమిస్తూ ఉన్నారా? ఈ కాలంలో ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నారు? మళ్ళీ ఈ ఆజ్ఞలు కాయకొనకపోతే దేవుడు ఏమంటున్నాడు? ఆజ్ఞ అతిక్రమే పాపం అంటున్నాడు కదా. ఈ రెండు ఆజ్ఞలు నీ జీవితం లేకపోతే నువ్వు పాపంలో నడుస్తూ ఉన్నట్టే. మీ ఇంటికి ఒక పాస్టర్ వచ్చున్నాడు అనుకోనమ్మా. ఆ పాస్టరు నీ ఇంటి పక్కన వాళ్ళు, నీ ఇంటిలో వాళ్ళు అదే ప్రార్థనకి పోతుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా అర్థం కానికి. అదే ప్రార్థనకి పోతుంటారు. మొదటిగా పాస్టరు విజిటింగ్ చేయడానికి మీ ఇంటికి వచ్చాడు. మీ ఇంటికి రాగానే మీ ఇంట్లో ప్రార్థన చేసి వెనకబడి పోవాలనుకుంటారు లేదా? వెనకబడి తోలకపోతాడు ఆయన. తోలకపోతే ఏం చేస్తారంటే బయటికి నిలబడి రారంటే అన్నా నువ్వు పోయిరాపరంటారు. ఎందుకమ్మా? ఎందుకంటే నీకు ఆయనకు పడదు, నీకు ఆయనకి పడదు, నువ్వు వారిని ఏ విధంగా కూడా పడదు. అందుకే నువ్వు ఏం చేస్తున్నట్టే ద్వేషిస్తూ ఉన్నావు. నువ్వేం చేస్తున్నట్టే వాని యొక్క దోషిస్తే రోజు కొట్లాడుతున్నావు, తిడుతూ ఉన్నావు. నిన్ను వల్లే నీ పొరుగు వాని దేవుడు ఏం చేయమన్నాడంటే ప్రేమించమన్నాడా, ద్వేషించమన్నాడా, శిక్షించమన్నాడా, కొట్టమన్నాడా, రాళ్ళు తీసి కొట్టుకోమన్నాడా, బండలు తీసి కొట్టుకోమన్నాడా, కట్టలు తీసుకొని కొట్టుకోమన్నాడా? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు దేవుడు, నా యేసుక్రీస్తు. నువ్వు ఏ విధంగా ప్రేమిస్తూ ఉన్నావు? అందుకే ఏమంటున్నా అంటే మొదటిగా దేవుని యొక్క ప్రేమను రుచి చూడు. దేవుని ప్రేమను రుచి చూసిన వాడు, ఇదిగో చూడండి పిల్లరా, ఒక తేనె యొక్క రుచి చూసి తేనె యొక్క ఏం చేస్తారంటే ఒక వ్యక్తి ఆ తేనెను చొలుపుకొని మనిషి దగ్గర తీసుకురాకపోతే ఏమంటారు? నాకు పెట్టమంటారు లేదమ్మా. చూసినాక మళ్ళా దాన్ని మనం నాకినాక దాని నాలుకతో మళ్ళీ ఏం చేస్తాం? చేతులు పడతాం. ఒక తేనె విషయంలో తను వదలగలేకపోతున్నావే. దేవుని ఒక్కసారి ప్రేమను రుచి చూడు. ఆ తేనెను నువ్వు విడిచిపెడతావో లేదో తెలియదు, కానీ నా యేసుక్రీస్తు ప్రేమ ఎలా అంటే శాశ్వతమైన ప్రేమ. నీ ప్రేమలో ఏదో కల్మషం ఉండొచ్చు, కానీ నీ ప్రేమలో దుఃఖం ఉండొచ్చు, కానీ నీ ప్రేమలో తిట్లు ఉండొచ్చు, కానీ నీ ప్రేమలో అన్యాయం ఉండొచ్చు, కానీ నీ ప్రేమలో ధనాన్ని ప్రేమించవచ్చు, కానీ నా ప్రేమ అనేది, దేవుని యొక్క ప్రేమ అనేది శాశ్వతమైన ప్రేమ. అందుకే ఆ కల్వరి గిరిలో ఆయన మరణించాల్సింది కారణం నువ్వు నశించిపోకూడదని, నశించిపోయి ఆ యొక్క నరకంలో పడతావన్నదే. ఆయన ఏం చేశాడమ్మా? లోకంలో తగ్గించుకొని లోకానికి వచ్చాడు. మళ్ళీ ఆయన వాక్యానుసారంగా ఎలాగ నడుచుకోబడుతూ ఉన్నావు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ఎలాగ ప్రేమిస్తూ ఉన్నావు? నీ పొరుగువాన్ని ఏ విధంగా దగ్గర చేరి తీసుకుంటున్నావు? నీ ఇంటి పక్కన వాళ్ళే నీకు సరిపోకుండా అక్కడ దూరం పెడుతూ ఉన్నావు. పొద్దున రాగానే ఆమె దగ్గరకు పోయి ఎలాగ తిడుతూ ఉన్నావు. ఏది నీ విశ్వాసం? ఏది నీ ప్రేమ? రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నా అంటే, ఇదిగో నా ప్రేమను ఒక్కసారి రుచి చూడుము. ఎన్నటి కూడా మీరు చనిపోయిన కూడా నా ప్రేమ ఎన్నటి కూడా వదులుకోలేవు. చూడండి పిల్లరా, ఆ ప్రేమని మీ మధ్యలో నిలబెట్టిన ప్రేమ ఇది. ఆ ప్రేమని మీ మధ్యలోనూ ఈ యొక్క స్వార్థ చెప్పబడుతున్న ప్రేమ ఇది. 2025 సంవత్సరాలే మరణించవలసిన దినం అది. 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 2025 సంవత్సరాలే మరణించవలసిన దినం అది.
2025 సంవత్సరం ఉందమ్మా, ఆ సంవత్సరంలో చనిపోవాల్సింది మనిషిని, వ్యక్తిని నేను. ఒక అమ్మాయిని ప్రేమ ఆకర్షించిపోయి లోకంలో మనిషి మాటలిని ఒక అమ్మాయి ప్రేమను వెనకబడిపోయి స్టేషన్లో దెబ్బ తిన్న వ్యక్తిని నేను. 20 ఏట్ల పైన. ఎక్కడ తెలుసమ్మా? జమ్ముల బడుగులు దగ్గర ఉండేది తలవంచి పట్నం తెలుసా మీకు? తలవంచి పట్నంలో దెబ్బ తిన్న వ్యక్తిని నేను. ఒక పోలీసును ఎదిరించి మాట్లాడితే చిక్కిన వాడిని ఏం చేస్తారమ్మా? నీకు తెలుసు కదా. ఒక పోలీసును తిడితే చిక్కిన వ్యక్తిని ఎలా చేస్తారు? చిక్కాడ కదరా ఏం చేస్తాడమ్మా? దుమ్ము లేపుతారు లేదా కొట్టేది. ఒక సర్పంచ్ ఇంట్లో నేను దాక్కొని ఉంటే ఆ పోలీసు ఏం చేశాడంటే ఇంట్లోకి త్వరగా పోయినాడు. ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ సాక్ష్యంగా గుర్తుపెట్టుకొని వాక్యాన్ని త్రోసివేయకని. మీరు వాక్యాన్ని త్రోసివేస్తే నేను సాక్ష్యం కూడా చెప్పను. నేను దేవుడు మహిమ పొందుకోవాలా, నేను ఆయన ప్రేమను చూపించబడాలా. ఎందుకు యొక్క సాక్ష్యం చెప్పుతున్నా అంటే దేవుడు నన్ను ఎలా కాపాడాడో, ఎలా తీసుకోబడాడో వాటి గురించి నేను సాక్షిగా చెప్పబడుతున్నా. నా సాక్ష్యంలో హృదయం పెట్టుకొని దేవుని వాక్యం త్రోసివేయకండి. నా సాక్ష్యం ఏదంటే కొంచెం బలపరుస్తుంది, కానీ వాక్యం ఏం చేస్తుంటే జీవింప చేస్తుంది. వాక్యం ఏం చేస్తుంటే మీ బ్రతుకులు కట్టబడుతుంది. వాక్యం ఏం చేస్తుంటే మీ చీకటి జీవితాల నుంచి విడుదల చేసి ఆశ్చర్యకరంగా అనేకుల మధ్యలో సాక్షిగా నిలబెడుతుంది. ఆ సాక్షినే నీ మధ్యలో సాక్షిగా నిలబడ్డా. సర్పంచ్ ఇంట్లో దెబ్బలేక ఇంట్లోకి పోతే ఎట్లా ఉంటుంది? మా రాజకీయ నాయకులు ఇంట్లోకి పోతే పోలీసులు కప్పకపోతే చెప్పకపోతే వాళ్ళు తిడతారు లేదా? అట్లా తిట్టినప్పుడు 2-3 తిట్టారు ఆయన పోలీసులు, కానిస్టేబుల్. తిట్టనే సమాచారము రాగానే నన్ను తీసుకెళ్ళినారు. ఆ పాపము ఒక గదిలో నన్నేమో పైకి తీసుకుపోయి నా చిక్కినను ఎవరి మీద కోపంతో, నీ వల్లనే కదా కోపం అనేది, ఎవరిని చూపించాడమ్మా? ఆ కోపం అనేది నన్ను నా మీద చూపించాడు. 20 ఏట్లు పైగానే దెబ్బలు తిన్న వ్యక్తిని నేను. వారం రోజులు కొట్టిన దెబ్బలు కుడులు అలాగనే ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే రోజు ఉడుకు నీళ్లు పోసేవారు నాకు. ప్రతిరోజు నాకు కాపలు ఉన్నవారు. ఎందుకంటే లోకం ప్రేమలో కలిగిన వాడిని. అమ్మాయి ప్రేమ, మోసకరమైన ప్రేమ, అందం చూసి ప్రేమ, లోకములో ఏదో మనుషులు చెప్పిన ప్రేమ, ఆ ప్రేమలో పడిన వ్యక్తిని పైకి తీసుకుపోయి 20 ఏట్లు ఎట్లా కొడుతున్నారంటే, కొడుతూ ఉంటే కన్నీరు లేని జీవితం నాది. కన్నీరు కూడా పెట్టుకోలే, ఊరికి అరుస్తూ ఉన్నా. ఎందుకు తెలుసా? అరే ప్రేమిస్తే నీకేం తెలుసారా? ప్రేమించడానికి తెలుసా? ఏది నీ ప్రేమ? అదిగో కల్వరి గిల్లు పెట్టాడే, అది నిజమైన ప్రేమ. ఈ ప్రేమగా చూడంటున్నారా? అలాగా 20 ఏట్లు దెబ్బతినగానే నాకు ప్రతిరోజు కూడా కాపులు ఉన్నవారు. నేను షార్ట్ కట్ చెప్తున్నా, మర్చిపోండి, ఇదల్లా టైం సరిపోదు చెప్తే. ప్రతిరోజు కూడా దెబ్బలు అయిగా నన్ను కాచుకునేవారు. ఎందుకంటే నేను చనిపోతా, నేను బ్రతుకోను. పేరుసాల గ్రామం తెలుసులేదమ్మా? మా అత్తగారు ఊరు, అంటే మేనత్త. ఆ అత్తగారు ఊరిలో నేను ఉన్నామని వారం రోజులు సొంత ఊరికి పోలే, నా సొంత గ్రామం సుంకేసులా. కావాలంటే ఇప్పుడు కూడా ఎవరైనా విచారించుకొని వాడు ఎట్లా మారినాడు ఏం కథ అనేది విచారించుకొని. కానీ వారం రోజుల కాపులుగా కలిగిన వారు లాస్ట్ సాతానాడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు చనిపోలేదా పాప, నువ్వు చనిపో పాప, నీ వలనే పాపని ఎవరు చంపింటారేమో అనేకమైన మాటలు లేపబడుతున్నాడు. నా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు, భయపడకము, నన్ను అనుసరించుము, నేను నీకు తోడే ఉన్నా. ఏ మాత్రం కూడా వాని మాట విన్నా కంటే వాని మాట విన్నావని పాటలు పెట్టుకుంటూ, సినిమా పాటలు పెట్టుకుంటూ బాధపడేవాని.
చూడండి పిల్లరా, లోకంలో పలానా వ్యక్తి మంచివాడు, వాడు ఏదైనా చేసినాడంటే ఎవరు నమ్ముతారు లేదమ్మా? నమ్మరు, సమానిగా నమ్మరు. వాడు మంచోడు అంటే మంచోడు, అలాంటి కలిగిన వాడిని నేను. అలాంటి చేసినట్టు ఎవరు నమ్మలే, మా యొక్క వీధులలో నమ్మలే ఎవరు. కానీ సినిమాలు చూస్తూ డ్యాన్సులు వేసుకుంటూ ఎన్నో చేశాను. ఇలాంటి స్థితులు ఎప్పుడు కూడా ఇలా చేయలేదని వాళ్ళు అనేవారు. అట్లా నేను చనిపోవాలనుకో, నువ్వు రాష్ట్ర సారి నేను తీర్మానం చేసుకొని ఫోన్ చేసి నేను చనిపోతానంటే, మా ప్రాంతంలో గల్లులు ఉంటాయి జుమ్మా, గల్లులు, ఆ గల్లులో పడి చనిపోవలసిందని నడుచుకుంటూ పోయినా. నడిచిపోతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఉండా, భయపడకము, నన్ను అనుసరించుము అని మాట్లాడుతున్నాడు. చూడండి, మాట్లాడుతూ దేవుడు నా మనసును మార్చాడు. మనుషులు మారితే ఏమన్నా సాతానగాడు ఇంకా నాలో ప్రేరేప కలుగుతాడని అక్కడ ఉన్న వ్యక్తులను నన్ను తోలుకపోయి ఇంటికి తోలుకపోయారు. తోలుకపోయినప్పుడు అప్పుడు నేను ఎన్నో రకాలు చేసి ఉన్నప్పుడు ఇంకా 6 నెలలకు దేవుడు టైం పెట్టా. నువ్వు నిజమైన దేవుడైతే ఆ పిల్లలు నాకు ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే నేను విడిచిపెడతాను, చనిపోతా అని ఎప్పుడైతే 6 నెలలు టైం పెట్టానో 6 నెలలనే దేవుడు వేరే అమ్మాయితో వివాహం చేశాడు. హల్లెలూయా. 6 నెలల తర్వాత వివాహం దేవుడు చేశాడు. దేవుడు నన్ను ఎప్పుడైనా పిలుచుకున్నాడో, ఎప్పుడైతే మాట్లాడాడో నా జీవితం మార్చాడు. చెప్తే ఇంకా చాలా ఉన్నాయి మన వాళ్ళ విషయంలో. ఇదిగో ఈ వైట్ అంగి బ్లాక్ పాయింట్ వేసానే, ఇలాంటి బట్టలు కూడా లేవు నా జీవితంలో. మ్యారేజ్ అయిన తర్వాత నా జీవితంలో ఈ ప్రతి వారిని కూడా నేను అనేవాడిని, ఏమనంటే నరకం ఎట్లా ఉందో నేను చూడలేదు, కానీ ఈ భూలోకం నేను చూస్తూ ఉన్నా. నరకం ఎట్లా ఉందో నేను చూడలేదు, కానీ నరకం ఈ భూలోకంలో చూస్తూ ఉన్నా. భార్యతో నరకం, పిల్లలతో నరకం, డాక్టర్లతో నరకం, తల్లిదండ్రులతో నరకం, అత్తమామతో నరకం, ప్రతిది కూడా నరకం చూసేవాడిని. అలాగా అనుకున్నవాడిని. చూడండి, ఊర్లో బట్టలు వేసుకొని విడిచిపోయిన బట్టలు వేసుకున్న వ్యక్తిని నేను. అలాంటి జీవితంలో నడుచుకున్న వ్యక్తిని. మా అత్తకు 2 అల్లులు అయితే, చిన్నోని అల్లుడు నేను, పెద్ద అల్లుడు అల్లుకొండ మంచి. నేను చేసుకునేది మేనమా బిడ్డనే, కానీ నన్ను ఇయ్యటకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇలాగ చేసిన వాడికి ఎవరైనా ఇస్తారమ్మా? ఇయ్యరు. అలాగా ఇయ్యరనే వ్యక్తి దేవుడు కృప వలన పెళ్లి మ్యారేజ్ జరిగేది. కానీ ఒక అల్లుడేమో బాగా చూసుకుంటుంది. నన్ను ఏం చేస్తుందంటే, అల్లుడు వచ్చినప్పుడు ఆ యొక్క బాగా ఘనంగా చూసుకునేది, సంతోగా ప్రేమించేది. కానీ నన్ను ఏం చేసేది తెలుసా? ఆ ఇంటికి అల్లుని, అవ్వ ఇల్లు అదే, ఆ పక్కన ఇల్లే, కానీ మా అవ్వలు మా పిన్నులు చూసి చాలా బాధపడేవారు. పెద్దలను చూసి ఒక విధంగా ప్రేమించేవారు, నేను చూస్తే ప్రేమించలేకుండా ఆ అల్లునికి రాగానే మంచం వేసి దుప్పడేసి పడబెట్టేవారు. ఎందుకంటే వాస్తవం చెప్తున్నాను నేను. కానీ నేను ఉండగానే ఏం చేసినారంటే, ఆ కిందనే బొంత వేసుకొని కిందనే పొల్లాడేవాడి, కిందనే పడుకునేవాడి. కనీసం ఆ యొక్క పండుగలైనా, ఆ యొక్క సంక్రాంతి అయినా, ఈ యొక్క గుడ్ ఫ్రైడేకైనా నేను బట్టలు తెచ్చుకోలేని స్థితిలో లేని వాడివాడి. ఊళ్ళో ఇడిచిన బట్టలు వేసుకునే వ్యక్తిని, ఇది లూజు ఉంటూ ఎట్లంటే ఉండే వ్యక్తిని. నా జీవితం ఎలా ఉన్నదంటే, ఇలాగ చెప్పాను కదా, నరకం ఎట్లా చూడలేదంటే నేను చూడలేదు, కానీ ఈ లోకంలో నరకం చూశానని చెప్పేవాడిని ప్రతి వారికి. దేవుడు 2015 నుంచి 2020 వరకు నా జీవితం కూడా అలాగనే, 22 వరకు నా జీవితం అలాగనే జరగబడింది. కష్టాలతో, బాధలతో, కన్నీళ్లతో. ఇదిగో నీలాగా మందికి చెప్పుకోలే నేను. నీలాగా కన్నీళ్ళు ఆ యొక్క భర్త దగ్గర, మనుషుల దగ్గర, ఆ యొక్క స్నేహితుల దగ్గర కన్నీళ్ళు పెట్టుకునే వ్యక్తిని కాదు నేను. ప్రతిది కూడా మోకరించి దేవుని ఎదుట పాదాలు కడిగేవాడిని. దేవుని ఎదుటగా ప్రార్థన చేసి ఆ యొక్క దేవుని ఎదుగు ఆ యొక్క నెమ్మదిని పొందుకున్నవాడిని, శాంతి పొందుకున్నవాడిని, సంతోషం పొందుకున్నవాడిని. గుండె భారం అంతా దేవుడు దింపేవాడు.
అలాంటి జీవితంలో నా జీవితం దేవుడు మార్చాడు. మా సొంతం బామర్ది ఏమంటున్నా అంటే ఒకానొక సమయంలో లేనివాడు ఇప్పుడు ఏమంటున్నా అంటే ఉన్నవాడు అంటున్నాడు. ఒకానప్పుడు దగ్గర తీసుకున్న వాళ్ళు ఇప్పుడు నా దగ్గరికి తీసుకున్నారు. ఎందుకు తెలుసా? ఆ విలువ ఎప్పుడు వెలుగుతుందో తెలుసా? ఇదిగో దేవుడు ఎప్పుడైతే నన్ను శాశ్వతమైన ప్రేమ చూపించాడో ఆ ప్రేమను రుచి చూశాను కనుక ఆ ప్రేమనే వాళ్ళ ఎదుట నన్ను గౌరవపరిచింది. ఆ ప్రేమనే మనుషులను దగ్గర తీసుకుంది. ఎవరైతే చీకొట్టారో, ఎవరైతే వెలుగొట్టారో, ఎవరైతే కింద పట్టి బొంత వేశారో వాళ్ళే ఇప్పుడు గౌరవిస్తూ ఉన్నారు. ఎందుకు తెలుసమ్మా? ఆ ప్రేమ కల్వరి గిరిములో కాచిన ప్రేమ నా మీద చూపించాడు కనుక తాను తగ్గించుకొని నాకు ప్రేమ ఎలాగనేది నేర్పించాడు ఆయన. అప్పుడు అనుకున్నా, ఈ లోక ప్రేమలు శాశ్వతం కాదు, నిజమైన ప్రేమ నా యేసు క్రీస్తుది. నీ దగ్గర డబ్బులుంటే వస్తారంతే, నీ దగ్గర అందం ఉంటే వస్తారంతే, నీ దగ్గర డబ్బులు ఖర్చు పెట్టడం దొరికి నీ దగ్గర ఉంటారు. నీ దగ్గర డబ్బు లేకపోతే ఏ ఒక్కరు కూడా నీ దగ్గరికి రారు, నిన్ను పొగడరు. అలాంటి ప్రేమ చూపెడతారు. చూడండిరా, దేవుడు నన్ను ఎప్పుడైతే పిలుచుకున్నాడో, దేవుడు సువార్త చెప్పబడ్డాడో అప్పటి నుంచి ముందు బయలుదేరిపోతూ ఉన్నాను. దేవుని కోసం ఖర్చు పెట్టుకుంటా, దేవుని కోసం ప్రతిది కూడా దేవుని కోసం వదులుకుంటున్నా, దేవుని కోసం వదులుకుంటున్నా. నాకు 2 కుమారులు. నాకు ఒక ముళ్ళు లాగిది. నాకు 2 కుమారులు. గుర్తుపెట్టుకోండి. అరే పాస్టర్ ఏంద్రా ఈయన స్వార్థ వచ్చినాడు, వీళ్ళ కుమారు కూడా ఇలా ఉంటుందనే చెప్తాననే ముందుగా చెప్తున్నా. ముళ్ళు లాంటిది నాకు 2 కుమారులు. వారికి నెల 20 రోజులకు ఒకసారి 2కి బ్లడ్ ఎక్కిస్తాను. ఎవరైనా ప్రేమించగలుగుతారా దేవుని ఇలాగుంటే? ఎవరైనా దేవుని దగ్గర చర్య చేసుకుంటారా ఇలాగుంటే? ఎక్కడెక్కడికో పరిగెళ్తారు, ఎక్కడ అంతరాలు కడితే, ఎకరాల మంత్రాలు కడితే, ఎక్కడెక్కడ పూజిస్తే, ఎక్కడ టెంకలు కొడితే, ఎక్కడ తగిన బయలు చేస్తే, ఎక్కడెక్కడ నా పిల్లలు బాగవుతాను పరిగెత్తే విజయాలు కలగబడతారు. దేవుని ప్రేమ విడిచిపెట్టి ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమించాడు కనుక, ఆ ప్రేమను నన్ను పంచాడు కనుక, ఆ ముళ్ళు పెట్టినా కూడా దేవుని యందు నేను ప్రేమిస్తూనే ఉన్నా. 20 రోజులకు ఒకసారి నేను కర్నూలుకు పోవాల్సిందే బ్లడ్ ఎక్కించడానికి పిల్లలు. అది తలసీమి అంటే కొడితేస్తాను మీకు. డయాలసిస్ అంటే కిడ్నీ ప్రాబ్లంతో కాదు, అది ఓన్లీ బ్లడ్ ఎక్కించడమే. అది 20 రోజులకు ఒకసారి. వాళ్ళ జీవిత కాలం అంతా కూడా ఎక్కించాలి వాళ్ళని. చూడమా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, వాళ్ళు ఎంతకాలము బ్రతుకుచ్చాడో దేవుడు అంతకాలం వాళ్ళకు ఎక్కిస్తూనే ఉండాలా. నా దేవుడు ఎందుకు పెట్టాడు? ఆయన ప్రేమలో నడిపించబడాలని. అలాంటి వాళ్ళను అనేక వాళ్ళు నశించిపోతున్న వారు, అనేక వాళ్ళను లోకములో పడిపోతున్న వాళ్ళను, అనేక వాళ్ళను జీవితాలు లేవనెత్తడానికే దేవుడు నన్ను నియమించుకున్నాడు. ఆయన దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అందుకే మీ పడిపోయిన జీవితాల నుంచి, ఈ లోకంలో నుంచి, ఈ లోక బంధాల నుంచి విడుదల కలిగే ఇదిగో దేవుడి యొక్క ప్రేమకు, దేవుడి యొక్క చింతకు రా. ఏమా కష్టాలు జంతువులకు వస్తాయా? బాధలు జంతువులకు వస్తాయా? పక్షులకు వస్తాయా? మనుషులకు మనగాకపోతే ఎవరికి వస్తాయమ్మా? ఈ లోకంలో కలుగుతే బతుకుతే ఈ లోకం ఎన్నడూ కూడా నీ కన్నీళ్లు తుచ్చవు. ఎప్పుడైతే దేవుడు ఆశ్రయిస్తావో, దేవుడు ప్రేమిస్తావో, ఎప్పుడైతే నీ ప్రేమలో కలముష లేక ప్రేమ చూపెడతావో అప్పుడు కన్నీళ్లు తుడుచు నా దేవుడు, నీ బ్రతుకును మార్చు నా దేవుడు. నా సాక్ష్యం చెప్తే అర్ధగంట, 3/4 గంట పైన అవుతాను. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు కలిగి ఉన్నా. చిన్నతనంలోనే నా జీవితంలో ఒకరు
చాలా మంది నాతో మాట్లాడారు ఏమనంటే, పిల్లలకు ఇలాగున్నా కూడా బాగా చూపెడుతున్నావు అంటే, వేరే వాళ్ళంటే ఏం చేస్తారంటే విడిచిపెట్టేవారు అనేవారు. బాగుంటే ఒక విధం, బాగాలేకపోతే ఒక విధం చూపించే ప్రేమ చూపించడు నా దేవుడు. ఒకటే ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమని మీ ఎదుటగా సాక్షిగా నిలబడి, ఆ ప్రేమని మీ ఎదురుగా సాక్షిగా ప్రకటించబడుతున్నది. చూడు ప్రియ సహోదరి సహోదరా, నీ జీవితంలో ఎలా కొనసాగిస్తున్నావు, నీ పొరుగు వారిని ఎలాగ ప్రేమిస్తూ ఉన్నావు, ప్రేమించలేదేమో, ఇక నుంచైనా సమాధాన పడు. ఈ లోకంలో నీ డబ్బు, నీ అంతస్తు ఏది కూడా శాశ్వతమా? శాశ్వతమా? శాశ్వతం కాదు. మొన్న మా ఊర్లో వాళ్ళ భార్య చనిపోయింది, ఇద్దరు, ఒక కొడుకు ఒక బిడ్డ. జరిగిన విషయం మీకు చెప్తున్నాను. బిడ్డ పెళ్లి చేసి చాలా లేని కొడుకు తన తండ్రి ఎప్పుడు తాగేవాడు, తన తండ్రి ఎలా తాగుతున్నాడు, తన కొడుకు కూడా అలా తాగి తిరుగుతున్నాడు. ఎక్కడో హైదరాబాద్కి సినిమా షూటింగ్లకు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆయన తాగి 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 తన జీవితం అంతా పతనం చేస్తున్నాడు. ఎవరు ఇరుగు పొరుగు ఉన్నారు, పిలిచేవారు ఎవరు కూడా లేరు. ఆయన లోపల ఉన్నాడా లేదనేది ఎవరికి తెలియదు. అందరితో కలిసి తిరిగిన వ్యక్తే. తాగినప్పుడు మంచిగా ఉంటాడు, తాగినప్పుడేమో తాగుతూ తిరుగుతూ ఉంటాడు. కానీ ఆయన చనిపోయి ఇంట్లో 3-4 రోజులు వాసన లేచినారు. చూడండి, అలాంటి ప్రేమలు మన ప్రేమలు. ఎలాగ ఉన్నాడో, ఏ జీవితాలు ఎలాగ నడుచుకోబడుతున్నాడో పలకరించలేని జీవితాలు మన బ్రతుకులు. ఈ లోకంలో ఏది కూడా నీకు శాశ్వతం కాదు. నువ్వు వేసుకున్న బంగారైనా కూడా, నువ్వు కట్టుకున్న భర్త అయినా కూడా ఏది కూడా శాశ్వతం కాదు. శాశ్వతం ఏదంటే, అందుకే అంటున్నాడు ఆయన, శాశ్వతం ఏదంటే అదిగో నిత్య రాజ్యం, పరలోకం. అందుకే మిమ్మల్ని ఏం చేస్తున్నారంటే శాశ్వతమైన ప్రేమతో చూపెడుతున్నారు కనుక ఆ ప్రేమని మీ ఎదుట పంచబడుతూ ఉన్నాడు ఆయన. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో ఎలాగుందో ఒక్కసారి గుర్తెవరుని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడు ప్రియ సహోదరి, నీ ప్రేమ ఎలాంటిదో ఒకసారి గుర్తెరుగు. నీ పొరుగు వారిని ఎలాగ జీవిస్తూ ఎలాగ ప్రేమిస్తున్నావో ఒకసారి గుర్తెరుగు. ఆయన అంతగా తగ్గించుకుంటున్నాడే, మీరు ఏ విధంగా మీరు తగ్గించుకుంటున్నారో ఒక్కసారి గుర్తెరుగు. తన నీ కోసము ప్రాణం పెట్టిన ఆయన, తన నీ కోసమును ప్రాణాలు అర్పించిన ఆయన, మళ్ళీ నీవు తగ్గించుకుంటున్నావా? నీ పొరుగు వారిని ప్రేమిస్తూ ఉన్నావా? ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంటే నువ్వు ఉన్నావని ప్రేమిస్తూ ఉన్నాడు, ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు, ఇంకా కరుణిస్తూ ఉన్నాడు, ఇంకా కృప చూపెడుతూ ఉన్నాడు. నువ్వు ఈ రాత్రి కాల సమయంలో తీర్మానం చేసుకుంటే ఇదిగో ఆ ప్రేమే నీ హృదయాలకు రాబడుతూ ఉన్నది. ఆ ప్రేమనే చూపించబడుతూ ఉన్నాడు ఈ రాత్రి కాల సమయంలో. అందరు లేచి నిలబడదాం, అందరు లేచి నిలబడదాం. ఎందుకంటే సమయం